రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి జూన్ 21 వరకు నిర్వహించబడుతున్న యోగా మాసోత్సవాలు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవడం జరుగుతోందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి పేర్కొన్నారు. గురువారం స్థానిక గ్రాండ్ ట్రంక్ రోడ్లో జిల్లా క్రీడా సాధికత సంస్థ జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ 4 రోజులకే పరిమితం కాకుండా యోగాను ప్రతిరోజు దినచర్యగా అలవర్చుకోవాలని, నిత్య సాధన చేయాలని సూచించారు. యోగా సాధన కార్యక్రమం జీవన విధానంగా స్వీకరిస్తేనే శారీరక, మానసిక ఆరోగ్యాల్లో ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. జిల్లా క్రీడా సాధికత అధికారి డిఎంఎం శేషగిరి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఆయుష్ వైద్యులు డాక్టర్ కేసీహెచ్ రమేష్, ఆయుష్ నోడల్ అధికారి పి కేజియా, డిఐఓ డాక్టర్ కోమలి పాల్గొన్నారు. యోగా అనేది ప్రతి నిత్యం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు మీ శరీరాన్ని, మనస్సుని మరి ఆరోగ్యంగా ఉంచే విధంగా ఉపయోగపడేటటువంటి ఒక సాధన. దయచేసి అందరూ కూడా ప్రతిరోజు కూడా యోగ సాధన చేయాలి. ఇది కేవలం ఈ నెల రోజులకే కాకుండా మన నిరంతర ప్రక్రియగా ఉండేటటువంటిది అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసము దయచేసి అందరూ కూడా ఎవరు కూడా అశ్రద్ధ వహించకుండా చేయాలి. మరి ఈరోజు మన క్రీడా డిపార్ట్మెంట్స్ అంటే స్పోర్ట్స్ అథారిటీ వారు నిర్వర్తించేటటువంటి కార్యక్రమంలో వారందరూ కూడా విజయకం జరిగింది. మరి అదేవిధంగా వారి ద్వారా వచ్చినటువంటి మరి యోగ సాధకులందరికీ కూడా మరి రోజు కూడా చేయాలని ఏదైతే మనకి ఇప్పుడు చెప్పారో ప్రతి స్టెప్ కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇందులో 4-5 రకాలు ఉంటాయి. ముందుగా ప్రేయర్తో మొదలు పెడతారు, తర్వాత సిట్టింగ్ ఆసనాలు ఉంటాయి, స్టాండింగ్ ఆసనాలు ఉంటాయి, పడుకునే ఆసనాలు ఉంటాయి, నిల్చునే ఆసనాలు ఉంటాయి, ధ్యానం సంబంధించినటువంటి ఉంటాయి. వెరీ సింప్లిఫైడ్గా చాలా ముస్లిం వాళ్ళు కూడా, ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా, 90 సంవత్సరాలు కూడా ఉన్న వాళ్ళు కూడా చక్కగా చేసేటటువంటి ఒక కార్యక్రమం.